కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్ లో ఈ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకి వెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా ఇక్కడ ఉన్న హైబ్రిడ్ ఎమ్మెల్యే, హైబ్రిడ్ కూడా కాదు, ఏం బ్రీడో ఇది, ఏ బ్రీడో ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ఏ పార్టీ ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ అని ప్రెస్ మీట్ లో చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రి పక్కకు కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అనాలనా, హైబ్రిడ్ అనాలనా, ఏం బ్రీడ్ అనాలే, ఆయన ఏందో ఆయనే చెప్పుకోవాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి భయం ఏంటంటే, కాంగ్రెస్ లో భయం కూడా ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి, జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మా రమణన్న, మా వసంత అందరు కలిసి ఒక వేదిక మీదకి వెళ్లి మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్ళీ బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలైతది, దండయాత్ర మొదలైతది. రేవంత్ రెడ్డికి భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు మరి రంగం సిద్ధం చేసినారని ఒక వాతావరణం వస్తుందని ఆయనకు భయం పట్టుకుంది.